శ్రీనివాస్ అనేటైనా కేటీఆర్ యొక్క ఫోటోను పేర్లు పెట్టుకొని టీ స్టాల్ నడిపిస్తున్నాడు. అక్కడ బాగుంది, ఆయన మీద అభిమానంతో ప్రేమతో పెట్టుకున్నాడు. సరే, హోటల్కు ట్రేడ్ లైసెన్సు లేకపోతే ఇక ఫుడ్ లైసెన్సు ఇక ట్రేడ్ మార్క్ చేయించుకున్నారా, పేరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా లేదా అని కలెక్టర్ గారే రంగంలోకి దిగి మరి దాన్ని మూసేపించారట. నిజంగా ఒక సామాన్యుడికి 10 రోజులు అధికారం ఇయ్యరు. నేను ఏమడుతున్నా, ఒక ట్రేడ్ లైసెన్స్ లేదని, ట్రేడ్ మార్క్ లేదని, ఫుడ్ లైసెన్స్ లేదని పేదోడు మధ్యతరగతి టీ స్టాల్ నడిపించుకుంటుని ఆ షాపును మూసేపించారు కదా కలెక్టర్ గారు. ఓ సామాన్యుడికి 10 మందికి, ఊరికి ఒక 10 మందికి చదువుకున్న వాళ్ళకే, మళ్ళీ నేనేమంటున్నా చదువురాని వాళ్ళకో అజ్ఞానులకో లేకపోతే క్రిమినల్ కేసులు ఇట్లాంటి కాదు, మామూలు మంచిగా ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని గ్రాడ్యుయేటెడ్ నిరుద్యోగులకు ఒక 10 మందికి ఇర్రి. ఊరికి 100 మంది ఉన్నారు నిరుద్యోగులు, 10 మందికి ఇర్రి చాలు. నిజంగా కలెక్టర్లు న్యాయబద్ధంగా పనిచేస్తురా లేదా, అవినీతి చేయకుండా కలెక్టర్లు ఈ దేశంలో పనిచేస్తురా లేదా, వాళ్ళకు కొంత రైట్స్ చేయండి. అన్లిమిటెడ్ కదా, లిమిటెడ్ కొన్ని రైట్స్ చేయరు. అంటే కలెక్టర్లు ఎంత ప్రకారం పనిచేస్తూ ఉన్నారు, నిజంగా పేదవాడికి ఎంత న్యాయం చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎంత జీతం తీసుకుంటూ ఉన్నారు, ఆ జీతానికి దగ్గర న్యాయం చేస్తున్నారా లేదా అనే రైట్స్ అవన్నీ కూడా ఎంక్వైరీ చేసే డ్యూటీ ఊరికి ఒక 10 మంది చొప్పున ఇవ్వండి. లేకపోతే జిల్లాలకే ఒక 10 మందికి ఇవ్వండి. జిల్లా మొత్తంలో ఊరికి కాకుండా ఎంతమంది కలెక్టర్లు బయటపడతారో చూద్దాం. న్యాయం గురించి, అన్యాయం గురించి, లెక్కల గురించి, ట్రేడ్ లైసెన్స్ గురించి, టీ షాప్ నడుపుకునే ఒక మధ్యతరగతోడి మీద కన్నేసి షాపును కూల్చేసిరే. ఈ దేశంలో నిజంగా కలెక్టర్లు నీతిగా నిజాయితీగా పనిచేస్తే ఈ దేశం ఇంకా వెనుకబడి ఉంటుందా? టీ స్టాల్ నడుపుకుంటే వాళ్ళు ఉంటారనుకుంటారా? అవినీతి మొదలయ్యే కలెక్టర్ల నుంచి కదా. నిజంగా అసలు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిండుగా నిర్వహిస్తే ఈ దేశం ఇవాళ ఎంత ముందట ఉంటుండే. మన గది శాత కాదు, ఓ పైన ఉన్న ఓ రాజకీయ నాయకుడు, ఓ ఎమ్మెల్యేనో, ఓ ముఖ్యమంత్రి, ఒక మినిస్టరో ఆదేశాలు జారీ చేయగానే ఆడికి ట్రేడ్ లైసెన్స్ లేదు తీపియాలి. ట్రేడ్ లైసెన్స్ లేకపోతే చేపించుకోమని చెప్పు, సాయం చేయి. కలెక్టర్గా, జిల్లా పెద్దగా, ఆ జిల్లా ప్రథమ పౌరుడిగా బాధ్యతలు తీసుకో. శ్రీనివాస్ అన్న, నీకు ట్రేడ్ లైసెన్స్ లేదే, నువ్వు కేటీఆర్ ఫోటో పెట్టుకుంటేంది, రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుంటేంది, 10 మంది నీ మీద, నీ కుటుంబం 10 మంది ఆధారపడి ఉన్నారు, వాళ్ళ కడుపు నింపేది నువ్వే. మనం చట్టబద్ధంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి, మనం ఎప్పుడు కూడా రూల్స్ బ్రేక్ చేయదు, ట్రేడ్ లైసెన్స్ లేదు చేపించుకో అని సంబంధిత అధికారులకు చెప్పాలి. ఆయనకి ఏమైనా ఫైన్ విధించినట్టు విధించాలి, లేకపోతే 10 రూపాయలు సాయం చేయాలి, లేకపోతే ఆయన జేబులోకి వెళ్ళి 100 ఛాయలు ఎక్కువ అమ్ముకొని ట్రేడ్ లైసెన్స్ చేయించుకో అయ్యా అని చెప్పాలి. గిది కదా పద్ధతి. మన గది శాత కాదు. ఈ లైసెన్స్ లేదు, ఆ లైసెన్స్ లేదని మూసేపిచ్చుడు, బంద్ చేయించుడు. ఇక టీ స్టాళ్ళు కూలుస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లులు కూలుస్తారు, భూములు లాక్కుంటారు, అన్నీ చేస్తారు. ఈ పేదోడు ఎట్లా ముందట పడతారు చెప్పండి? హాస్పిటల్ కానించాలి, హోటళ్ళ కానించాలి, ఇండ్ల కానించాలి, స్కూళ్ళ కానించాలి, అన్నీ కూల్చుకుంటూ పోతే అంటే ఇక్కడ అంతా కూడా నాశనమే అవుతా ఉన్నది తప్ప అభివృద్ధి ఎక్కడైతే ఉన్నది? ట్రేడ్ లైసెన్స్ లేని టీ షాప్ మూసేపిస్తారు. ఆడ కూడా సోషల్ మీడియాలో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద మనిషి. ఇక ఆయనకు మంచి పేరు ఉన్నది, చెడ్డ పేరు ఉన్నది. ఓ 50 మంది ఆయనను వ్యతిరేకిస్తారు, 50 మంది ఆయనను పొగుడుతూ ఉంటారు, మెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఎన్ని చేసినా కూడా ఇటువంటి టీ స్టాల్ పెట్టిస్తుంటాడు ఆయన, ఓ షాపులు పెట్టిస్తుంటాడు. ఇక లైకుల కోసం చేస్తున్నారు, వీడియో కోసం చేస్తున్నాడు, షేర్ల కోసం చేస్తున్నా అంటా ఉండండి. ఎవడో అనామకుడు సంబంధం లేనివాడు వచ్చి పేదోడు కడుపు నింపుతూ ఉంటాడు. మీరు పేదల కోసం అధికారంలోకి వచ్చిన వాళ్ళు, పేదలకు న్యాయం చేస్తా అని మీరు అధికారంలో కూర్చున్న వాళ్ళు, కష్టపడి చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు, ఆ పేదోడికి న్యాయం చేసే దిశగా మీ కార్యాచరణ ఉండాలి. కానీ లైసెన్సులు లేవని మూసేసే విధంగా ఉంటే ఇక ఆ రాష్ట్రము, ఆ దేశము, ఆ ప్రాంతము, అక్కడ ప్రజలు ఎట్లా ముందట పడతారు? ఇక గిసొంటి కలెక్టర్లు ఉంటే, గిసొంటి నాయకులు ఉంటే ఇక ముందట పడ్డట్టే.